అరే మటన్ కర్రీ చూస్తుంటే మనసు అస్సలు ఆగట్లేదే. మీకోసమేనండి ఈరోజు మంచి ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీతో అయితే వచ్చేసాను మీ ముందుకి. ఈ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీని అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈవెన్ బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఫాలో చేస్తే ఈ మటన్ కర్రీని అయితే చాలా అద్భుతంగా చేసుకోవచ్చండి. ఒకసారి చేశారా మళ్ళా చేసుకుంటూనే ఉంటారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. నేను ఈ ఆంధ్ర స్పైసీ మటన్ కర్రీకి అయితే 30 కేజీ మటన్ తీసుకున్నానండి. లేత మటన్ అయితే తీసుకున్నాను, అది కూడా చిన్న ముక్కలు కుట్టించాను. ఈ చిన్న ముక్కలు తీసుకోవడం వల్ల ఏంటంటే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. మటన్ అయితే ఇప్పుడు మనం ఒక ½ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకుందాం. దీనికి మ్యారినేషన్ చేసుకోవడానికి ఏంటంటే మనం పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి కలుపుకుందాం. టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అన్నీ మొత్తం మటన్ ముక్కలకు మొత్తం బాగా పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేషన్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 3 యాలకులు, 5 నుంచి 6 లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు బాగా వేపుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తరుగుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. ఉల్లిపాయలను అయితే ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఎందుకంటే పచ్చివాస పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది అయితే బాగుండదు. ఆనియన్స్ చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి, అంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యమాట. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయినంత వరకు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కుక్ అయ్యండి. ఇప్పుడు మనం 3 చిన్న సైజు టమాటాలు చిన్న ముక్కల కింద తరుముకొని ఆ టమాటా ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాము. మనం ఈ కర్రీలోనైతే మనం సాల్ట్ లాస్ట్లో వేస్తామండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా చూసారా బాగా కుక్ అయ్యాయి, ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ½ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ రెసిపీని నేను యాస్టీజ్గా చెప్పినట్లు అలాగే ఫాలో అవ్వండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రూమ్లోని వాళ్ళు కుక్ చేసేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మటన్ని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుంటాను. మటన్ అయితే చూసారా 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా కుక్ అయింది, వాటర్ బాగా దిగింది, మనం అసలు వాటర్ కూడా వేయలేదు. సో ఇప్పుడైతే మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం, ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేబుల్ స్పూన్ గరం మసాలా. ఒకసారి మొత్తం మసాలాలన్నీ మొత్తం పెట్టేటట్లు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మొత్తం అంతా కింద మీద కలుపుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, అలాగే ఒక 200 ml వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మటన్ అయితే బాగా కుక్ చేసుకుందాం. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మటన్ అయితే ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుంది. సో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. నా సామీరంగా మటన్ కర్రీ చూస్తుంటే నా మనసు అస్సలు ఆగట్లేదండి. 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చాలా అద్భుతంగా అయితే ఉడికిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలాగే కుక్ చేసుకొని మన వేడి స్పైసీ కర్రీని వేడి రైస్తో కానీ లేకపోతే బిర్యానీతో కానీ తింటే ఉంటుందండి. ఆ కిక్కే వేరబ్బా. మన ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ అయితే ఎంత అద్భుతంగా వచ్చిందో. ఏంటి మనసు ఆగట్లేదా? ఇంకెందుకు ఆలస్యం, రేపు ఎలాగా ఆదివారమే కదా, ఒకసారి మన స్టైల్లోనే ఈ మటన్ కర్రీ అయితే ట్రై చేసి ఆ టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే పించండి. నేనైతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచి స్పైసీ
మటన్ కీమా బిర్యానీతో అయితే ఒక పట్టు పట్టేస్తానండి. మటన్ కర్రీ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.